స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉన్న వాసుదేవుని దేవాలయంలో శనివారం మాజీ మంత్రి అప్పలరాజు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు అబద్ధాలు మాట్లాడుతూ తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను భంగం కలిగించేలా లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని ప్రచారం చేశారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంకెక్కడైనా వాడుండొచ్చు కదా. ముఖ్యమంత్రులు మాట్లాడే మాటలైనా ఇవి? ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అబద్ధాలు ఆడటం ఎవరికైనా సాధ్యమా? ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రూఫ్స్ లేకుండా మాట్లాడటం ఎవరికైనా సాధ్యమా? ఎవరైనా అలా మాట్లాడతారా? ముఖ్యమంత్రిగా ఉండి లేని అపోహలను ఎవడైనా సృష్టిస్తాడా? ఇంకెక్కడైనా వాడుండొచ్చు కదా. మరి దేనికి నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది? వాటన్నిటిని కనుక్కోవడానికే నీకు ఇచ్చింది. అవేవి జరగకుండా చూడడానికే నీకు ఇచ్చింది ముఖ్యమంత్రి పదవి. పోనీ చంద్రబాబు గారు అన్నట్టు కల్తీ జరిగిందని అనుకుందమ్మా, కల్తీ జరిగిందని అనుకుందమ్మా. కల్తీ జరిగితే ఎప్పుడు జరిగింది? జూలైలో జరిగింది. ఆ ఏఆర్ డైరీ వాళ్ళు ఎప్పటి నుంచి నెయ్యి పంపిస్తా ఉన్నారు? జూన్ 12, 14 తర్వాత నుంచి పంపిస్తా ఉన్నారు. మరి ఈ టైంలో ముఖ్యమంత్రి ఎవరండి? ఈ టైంలో ఈవో ఎవరండి? ఎవరండి దానికి రెస్పాన్సిబుల్? ఒకవేళ కల్తీ జరిగి ఉండుంటే అది నీ హయాంలో జరిగింది చంద్రబాబు గారు. ఒకవేళ కల్తీ నెయ్యి కానీ వాడి ఉండుంటే మీరు నియమించినటువంటి ఈవో శ్యామలరావు గారి ఆధ్వర్యంలో జరిగింది. గోల చేయాల్సింది ఎవరు? మేము. క్షమాపణ చెప్పాల్సింది ఎవరు? మీరు. ప్రజలకి నిర్ద్వంద్వంగా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఈరోజు చంద్రబాబు గారికి ఉంది. కల్తీ జరగలేదని ఈవో చెప్తా ఉన్నారు, సంతోషం. ఖచ్చితంగా జరిగే అవకాశమే లేదు అక్కడ, జరిగే ఆస్కారమే లేదు అక్కడ. కానీ నిజంగా చంద్రబాబు గారు చెప్పినట్టు కానీ జరిగి ఉండుంటే దానికి రెస్పాన్సిబుల్ పర్సన్ చంద్రబాబు గారే, దానికి బాధ్యత వహించాల్సింది చంద్రబాబు గారే, క్షమాపణ చెప్పాల్సింది కూడా చంద్రబాబు గారే. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా మనవి చేసుకుంటున్నారు.